వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా స్టైల్లో ఫిష్ కర్రీ ఏ విధంగా చేసుకుంటారు అనేది షేర్ చేస్తున్నాను. అలాగే ఫిష్ ఫ్రై కూడా చూపిస్తాను, చూడండి. ఇవి ఫిష్, ఇవి నీట్గా ఆల్రెడీ మంచిగా సాల్ట్ పసుపు వేసి నీట్గా కడిగేసిండు మా నాన్న ఆల్రెడీ. దీంట్లోకి ఓన్లీ ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతే కావాల్సిన ఐటమ్స్. కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్, టేస్ట్కు సరిపడా కారం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం ఆయిల్, ఒక పావు అంతా ఆయిల్ వేసిన. ఇదంతా ఈ పీస్లకు బాగా మంచిగా పట్టించాలన్నమాట. మంచిగా ఇట్లా మిక్సీ చేసుకొని ఇవి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పటికి ఉప్పు కారం అన్నీ ఈ పీస్లకు బాగా పట్టుకుంటాయి అన్నమాట. గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫిష్ కర్రీలోకి ఆనియన్స్ని ఈ విధంగా కాల్చుకొని మిక్సీ వేసుకొని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మేమైతే ఈ విధంగానే చేసుకుంటాము. మీరు మామూలుగా కనుక పేస్ట్ చేసుకొని వండుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టినాము, డీప్ ఫ్రిడ్జ్లో. ఫ్రై రెడీ అవుతుంది. ఇటు కర్రీ కూడా చేస్తుంది మా మమ్మీ. కర్రీకి ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. దాంట్లో ఏం వేసినామమ్మా? జీలకర్ర, మెంతులు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క. కళ్ళు కనిపిస్తలేవు, అదేంటో ఫిష్. దీంట్లోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా ఫ్రెష్గా దంచుకున్నదే. దీంతోపాటు ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇదంతా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై కావాలి. ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా దీంట్లో పసుపు వేసుకుంటున్నా. మొత్తం అంతా బాగా కలుపుకోవాలా. ఇదంతా కలుపుకున్నాకల్లా దీంట్లో మొత్తం ఫిష్ పీసెస్ అన్నీ వేసుకోవాలా. ఈ విధంగా ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి పీసెస్ని. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈ చేపలు అనేవి కొంచెం టేస్టీగా బాగా వస్తాయి అన్నమాట. ఫ్రై చేసుకుంటే ఈ విధంగా రెండు వైపులా ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి.
గిట్లా పులుసులనే ఉప్పు కారం కలుపుకొని పోసేసుకోవాలా. ముక్కలకు మంచిగా పడుతుంది. మళ్ళీ గంట పెట్టి కలపడానికి ఉండదు కాబట్టి ఊకే ఉడికిపోయిన తర్వాత అందుకనే ఇట్లా పులుసులో పోసి కలిపేసుకుంటున్నాము. ఇదంతా మంచిగా కలుపుకొని దీంట్లో తగినంత ధనాల పొడి వేసుకొని ఇక కావాల్సినంత వాటర్ కూడా పోసుకొని ఉడికించుకునుడే అన్నమాట. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఆల్రెడీ సగం తినడం కూడా అయిపోయింది. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసాను ఇందులో. అయిందమ్మా, బందెత్తురా. చూస్తారు కదా ఎట్లుందో కూర. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే ఇంకా అంతకంటే సూపర్ ఉందన్నమాట. వేడి వేడి అన్నంలా చేపల పులుసు పోసుకొని తింటే ఉంటుంది చూడండి. మామూలుగా లేదన్నమాట టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ఫిష్ ఫ్రై కూడా సూపర్ టేస్ట్ అయింది. చేయంగానే మొత్తం తినేసినాం ఆల్రెడీ సగము. మస్తు టేస్ట్ అయినాయి. ఇంకా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము బయటికి వెళ్ళామండి. అది కూడా ఢిల్లీలో జూ పార్క్ అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఇండియా గేట్ అండి. వెళ్తూ ఉండగా చూపించాను. దారిలో చాలా రష్గా ఉంది. ఫైనల్గా జూ పార్క్ అయితే వచ్చేసామండి. నేషనల్ జూ పార్క్. వీళ్ళంతా టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. చాలా రష్గా ఉంది. చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. టికెట్స్ దగ్గర లైనే ఉంది. ఎంట్రీ దగ్గర కూడా చాలా పెద్ద లైన్ ఉంది. 1/2 అవర్ అయితే పట్టింది మాకు. ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది మాకు కూడా తెలీదు. మేము కూడా ఫస్ట్ టైమే వచ్చాము. వీళ్ళు మా ఫ్రెండ్స్ అన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళు మేము కలిసి వెళ్ళాము. ఇంకా చాలా రష్గానైతే ఉంది లోపల. చాలామంది అయితే వచ్చారు. చూద్దాం ఏమేమి ఉన్నాయో ఏంటో. చాలా ఎగ్జైట్గానైతే ఉంది చూడాలని. ఇక్కడైతే అందరూ పడి చూస్తున్నారు ఏముందా అని చెప్పి. మేము కూడా ఫాస్ట్గా వెళ్ళామన్నమాట చూడ్డానికి. అక్కడ వెళ్ళి చూస్తే ఏముందంటే కింద ఒక గుంట ఉందన్నమాట. ఆ గుంటలో చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి. ఆ చేపల్ని చూడ్డానికి వాళ్ళు ఎగబడి చూస్తున్నారు. అంటే వాళ్ళకి చేపలు కూడా ఇలా ఉంటాయని చెప్పి తెలియదేమో మరి, అంత వింతగా చూస్తున్నారు. ఇంకా లోపలైతే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా చాలా పెద్దగా ఉందన్నమాట లోపల ఏరియా. ఇంకా చాలా నడవాల్సి ఉంది. ఇంకా వెళ్తున్నాము. బాగానే ఉందన్నమాట లోపలైతే. అన్నీ బాగా అరేంజ్ చేశారు. ఇంకా లోపలికి బ్యాగులు ఏం తీసుకొని వెళ్ళనివ్వలేదన్నమాట. అన్నీ బయటే జమ చేసేసారు. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంక ఈ విధంగానైతే ఉంది అన్నీ. ప్రతి చోటు ఏదో ఒక ఫ్రేమ్ల లాగా పెట్టారనమాట. ఇంకా అందరూ ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి అందులో నడవలేని వాళ్ళు వెహికల్లో వెళ్తారనమాట. దానికోసం ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది. టికెట్ తీసుకోవాలి. అక్కడ కూడా లైనే ఉందన్నమాట. అక్కడ టికెట్ తీసుకుంటే ఇలాంటి వెహికల్స్ వస్తాయి. వాటిలో ఎక్కేసి వెళ్తారు. వాళ్ళు మొత్తం చూపించరు. మెయిన్గా చూపించుకొని తీసుకొచ్చేస్తారనమాట. ఇంకా అందుకనే మేమైతే ఆ వెహికల్ అయితే ఎక్కలేదు, నడుచుకుంటూనే వెళ్ళాము. ఇంకా అన్నీ క్లియర్గా దగ్గర నుండి చూడొచ్చు అని చెప్పేసి. ఇక్కడైతే మొత్తం జింకలు అయితే ఉన్నాయి. ఇంకా దీంట్లో అయితే ఈ పార్కులో ఎక్కువగా జింకలే పెట్టారన్నమాట. చాలా సగం ఏరియా అయితే జింకలతోనే సరిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇవేమో పక్షులు ఉన్నాయండి. ఇవి భలే ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి, 100లో ఉన్నాయి. పైకి ఎగిరిపోతున్నాయి, మళ్ళీ వచ్చి అక్కడే వాలుతున్నాయి. చూడడానికైతే చాలా బాగుందన్నమాట. కింద మొత్తం వాటర్ ఉన్నాయి, మధ్యలో చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల పైన ఇవన్నీ పక్షులైతే వాలాయన్నమాట. చాలా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. అవి ఎగురుతుంటే కూడా వాటి కాళ్ళు చాలా పొడుగ్గా ఉన్నాయి. ముక్కు కూడా చాలా పొడుగ్గా ఉందన్నమాట.
వాటి పేరేంటో నాకైతే కరెక్ట్గా తెలీదు. ఇలాగైతే ఉంది. ఇంక ఇక్కడైతే ఏమీ లేదన్నమాట. మరి ఇందులో ఏముండేదో తెలియదు, కానీ ఇప్పుడైతే ఇందులో ఏమీ లేదు, ఖాళీగానే ఉంది. ఇంకేమైనా ఎక్కడైనా ఉందో ఏమో అని చాలాసేపు చూసాం, కానీ ఏమి కనిపించలేదు. ఇంకా ముందుకెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అన్ని జింకలే ఉన్నాయన్నమాట. మళ్ళీ ఒక 1 కిలోమీటర్ వరకు అయితే జింకలతోనే సరిపెట్టారు వీళ్ళు పార్కులో. ఇక్కడ వచ్చేసి పికాక్ ఉంది. ఆ పికాక్ను కూడా విచిత్రంగా చూస్తున్నారనమాట, కొత్తగా చూస్తున్నట్టుగా. ఇక్కడ కూడా జింకలే ఉన్నాయి. మచ్చల జింకలని, కొమ్ముల జింకలని, మామూలు జింకలని, హైట్ జింకలు, పొట్టి జింకలు, ఇలా రకరకాల జింకలతోనే 1 కిలోమీటర్ వరకు అయితే నడిపించేశారు వాళ్ళు పార్కులో. జింకలతోనే చాలా అసలు టైం అంతా పోయిందన్నమాట వీటిని చూడ్డానికే. ఇక్కడ వచ్చేసి అడవి పిల్లంట, అది పైన పడుకొని ఉంది, కనిపించలేదు కరెక్ట్గా. ఇవి వచ్చేసి ఫాక్స్, నక్కలు. అవి పైన ఒకటి ఉంది, అక్కడ నిచ్చెనలాగా ఉందన్నమాట, దానిపైన పడుకున్నాయి అవి. ఇవి వచ్చేసి అడవి దున్నలండి, 3 ఉన్నాయి ఇక్కడ, చాలా పెద్దగా ఉన్నాయి అవి. ఎంత ప్రశాంతంగా నిలబడి చూస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే విచిత్రంగా చూస్తూ ఉన్నారు, ఇవేంటి మమ్మీ, ఇవేంటి మమ్మీ అని చెప్పి. అంటే ఇంటి దగ్గర మాకు బఫెలోస్ అవి ఉంటాయన్నమాట. వాటిని చూసినట్టుగానే ఉంది, కానీ వాటికి వీటికి కొంచెం తేడానే ఉంటుంది కదండి. అడవి దున్నలు కదా ఇవి, చాలా పెద్దగానే ఉన్నాయి పరిమాణంలో. ఇక్కడ కూడా జింకలే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మచ్చలు ఉన్నాయి, సినిమాల్లో చూపిస్తారు కదండి లేడీ, అలాగే ఉన్నాయి ఇవి కూడా. ఇలా అయితే ఉన్నాయన్నమాట, జింకలే ఉన్నాయి ఆల్మోస్ట్. ఇక్కడ వచ్చేసి అవి నీటి బర్రెలు, మరి కరెక్ట్ నేమ్ అయితే తెలియదండి, నీటి బర్రెలే అనుకుంటాను. చూడండి ఎలా ఉన్నాయో అవి రెండు. చాలాసేపు కొట్టుకున్నాయన్నమాట. ఇంకా కొద్దిసేపటికి అది వాటిలోంచి ఒకటైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ వాటర్ తోటి ఒకటి వాటర్ ఫాల్ లాగా చేశారు, స్విమ్మింగ్ పూల్ లాగా ఉందన్నమాట. ఇంకా దాంట్లోకి అయితే దిగిపోయింది. ఇంకా ఎండలో నిలబడి వాటర్లో దిగేసింది. ఇంకా చల్లగా స్విమ్మింగ్ చేస్తుంది అన్నమాట అది. ఇక్కడ వచ్చేసి అన్ని రకరకాల పక్షులు అయితే ఉన్నాయి. ఇవి చిలుకలు, ఎల్లో కలర్, బ్లూ కలర్, 2 కలర్ మిక్స్లో ఉన్నాయన్నమాట. అవి అరుపులు అయితే మామూలుగా లేవు అసలు. అరుపులకే ఏంటా అని ఉరికామన్నమాట, అలా అరుస్తున్నాయి అవి. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ చిలుకను పెట్టారు. ఇక్కడేమో అవేమో పక్షులు ఉన్నాయన్నమాట, వాటిని ఏమైతే నాకు తెలియదు. ఇంకా వీటిలో కూడా ఏదో ఒక పక్షులు ఏదో ఒక పక్షిని పెట్టేశారు. ఇంకా అన్ని రకరకాల పక్షులను అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి కోళ్ళు ఉన్నాయన్నమాట. కోళ్ళను కూడా వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు, అంటే కోళ్ళను కూడా చూడరేమో మరి, నాటుకోళ్ళు. మనమైతే విలేజ్లో అన్నీ చూస్తాము, ఇంకా సిటీల్లో ఉండే వాళ్ళకి అవేం కనిపిస్తాయి, అందుకనే విచిత్రంగా చూస్తున్నారు. ఇక్కడైతే ఏదో పక్షి ఉంది వైట్ అండ్ బ్లాక్లో, బాగుంది చూడ్డానికి. ఇక్కడైతే ఏమీ లేదు, ఖాళీగానే ఉంది. మేబీ ఏదైనా ఉండేనేమో, ఇప్పుడైతే ఏమీ లేదు. ఇక్కడ వచ్చేసి ఏమున్నాయి, ఇక్కడ కూడా కోళ్ళే ఉన్నాయన్నమాట. కోడి పుంజు, కోడి పెట్ట 2 ఆడుకుంటున్నాయి చక్కగా. ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి పికాక్స్ ఉన్నాయన్నమాట, వైట్ పికాకు, బ్లాక్ పికాకు 2 ఉన్నాయి. చాలా బాగుంది వైట్ పికాక్, నేనైతే ఫస్ట్ టైం చూసాను. ఇక్కడ వచ్చేసి పక్షులే ఉన్నాయండి, వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఉంది. అవి ఏం పక్షులు ఏంటో నాకైతే పేరు తెలీదు. అక్కడ బోర్డు అయినా పెట్టలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి గుడ్ల గూబ, ఆ గుహలో కూర్చొని ఎలా చూస్తుంది చూడండి, అసలు భలే ఉంది చూడడానికైతే. చాలా చిన్నగా ఉంది అది కూడా, గుడ్ల గూబ. ఇక్కడ వచ్చేసి ఏదో పక్షే ఉందండి, ఇక్కడ కూడా అవే ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇవి మేబీ గద్దెలు అనుకుంటానండి, అలాగే ఉన్నాయి.
ఇదేమో ఇది ఒక రకమైన పక్షి ఉంది. ఇక్కడ గుడ్ల గూప ఉందండి. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఆడ పైన కూర్చొని మిటుకు మిటుకు చూస్తుంది. మా బ్యాడ్లకి ఏంటంటే బెంగాల్ టైగర్ కూడా ఉందండి ఇక్కడ. అది కూడా గుహలోకి వెళ్ళిపోయింది. అది కూడా చూడలేకపోయాం మేము. ఇక్కడ వచ్చేసి మొసళ్ళు ఉన్నాయండి, క్రొకడైల్స్. మామూలుగా లేవన్నమాట, చాలా పెద్దగా ఉన్నాయి. మా పిల్లలైతే వాటిని చూసి నిజమైన క్రొకడైల్స్ కాదన్నారు. అవి కదలట్లేదన్నమాట. ఒకటేమో నోరు తెరుచుకొని ఉంది, ఒకటేమో పడుకొని ఉంది. అవి బొమ్మలని చెప్తున్నారు వాళ్ళు. లేదమ్మా నిజమైన క్రొకడైల్స్ అంటే, లేదమ్మా అవి కదలట్లేదు, అవి బొమ్మలని అంటున్నారు మా పిల్లలైతే. అవి అలా ఉన్నాయన్నమాట, కదలిక లేకుండా. ఇక లయాన్ ఉంది. చాలాసేపు వెతికాను, అది కనిపించలేదన్నమాట. అక్కడ పడుకొని ఉంది, అది చూసారా, లయాన్ అక్కడైతే పడుకొని ఉంది. ఇలాంటి క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో అవైతే ఒకటి మాత్రమే పెట్టారు, రిపీట్ చేయలేదు. మాకైతే అసలు చూసిన ఫీలింగే లేదండి. టైగర్ కూడా చూడలేదు. ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్ ఉందండి, వైట్ కలర్ ఎలిఫెంట్ అన్నమాట. చాలా పెద్దగా ఉంది ఎలిఫెంట్, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అది లోపలికి వస్తూ బయటికి వెళ్తూ అలా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి పిగ్గులు ఉన్నాయి. పందులను కూడా విచిత్రంగా చూడనట్టుగా పందులను కూడా పెట్టారనమాట జూలో. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ ఎలిఫెంట్ ఉంది. దానికి అప్పుడే ఫుడ్ పెట్టాడు, ఒక అతను వెళ్ళిపోయాడు. ఇక్కడ కింద ఫాక్స్ ఉన్నాయి, పైన టైగర్ ఉంటుందంట. అది 4 వరకే చూడగలమంట మనము. 4 దాటితే చూడలేమంట, లోపలికి వెళ్ళిపోతుందంట. మా బ్యాడ్ లక్ 4 దాటింది, మేము చూడలేదన్నమాట టైగర్ని. ఇవి చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, చాలా హైట్ ఉన్నాయన్నమాట. ఇవేమో ఆడవంట, చాలా బాగున్నాయి. మేము ఇంకా బెంగాల్ టైగర్ కూడా చూడలేదండి. అది కూడా గుహలాగా ఉంది, దాంట్లోకి అయితే వెళ్ళిపోయింది. చాలాసేపు చూసాము, బయటికి అయితే రాలేదు అది. ఇంకా ఈ జూలో అయితే ఇంతవరకు మాత్రమే ఉన్నాయండి. అంత సాటిస్ఫాక్షన్ అయితే ఏమనిపించలేదు. ఇంకా అన్ని రకాల ఎనిమల్స్ అయితే ఉంటాయనుకున్నాము, కానీ ఇంతవరకు మాత్రమే ఉన్నాయన్నమాట. నడవడానికి మాత్రం 2 కిలోమీటర్ల వరకు ఉంది. ఇదండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్గా ఉంటుందండి. ఆ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంక ఇప్పుడైతే ఢిల్లీలోని ఫ్యామిలీ క్వార్టర్స్లో బారసాల ఫంక్షన్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి. తను మా ఫ్రెండ్కి అయితే బాబు పుట్టాడు. ఇంకా వాడిదైతే ఈరోజు 21 డేస్ అనమాట. 21 డేస్కి మా తెలంగాణ సైడ్ అయితే బారసాల ఫంక్షన్ చేస్తారు. ఇంకా అదేవిధంగా ఇక్కడ ఫ్యామిలీ క్వార్టర్స్లో కూడా 21 డేస్కి బారసాల ఫంక్షన్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు వచ్చారనమాట ఇంటి దగ్గర నుండి. ఇంక ఇప్పుడైతే ఫంక్షన్ స్టార్ట్ చేశారనమాట. ఇంకా నైట్ టైము ఫంక్షన్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా పూజ అయితే చేస్తారు మా సైడు. ఇంటి దగ్గర అయితే బావిలు ఉంటాయి, బావి దగ్గరికి వెళ్ళేసి అక్కడ పూజ చేసుకొని పసుపు కుంకుమలు వేసేసుకొని బావి లోపల ఈ విధంగా పాలధార నీళ్ళధార అని చెప్పి పాలను నీళ్ళను 5 సార్లు వేసి బావిలోంచి 5 సార్లు వాటర్ తీసుకొని 5 సర్వళ్ళల్లో వేసుకొని 5 మంది తీసుకొని వస్తారు. ఆ వాటర్ని నెక్స్ట్ డే బాబుకి ఇంకా మదర్కి ఇద్దరికి స్నానం చేసే వాటర్లో కలిపి అయితే స్నానం చేపిస్తారనమాట. ఇంకా అదే విధంగా ఇక్కడ కూడా చేస్తున్నారు. ఇంకా బావిలు ఉండవు కాబట్టి బకెట్లో వాటర్ పెట్టుకొని ఈ విధంగానైతే పూజ అయితే చేస్తుంది. ఇంకా చూడండి.
ఇంక ఇప్పుడైతే బాబుని ఉయ్యాల్లో వేసేసారు. ఇంకా వరసైన వాళ్ళు ఇంకా అందరూ ఈ విధంగా పేర్లు పెడుతుంటే వరసైన వాళ్ళు వాళ్ళని వెనకాల నుండి కొడతారనమాట. ఈ విధంగా ఇదో సరదా అన్నమాట. ఇదన్నమాట. ఈ విధంగానైతే బారసాల ఫంక్షన్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారు. వాళ్ళందరూ పేరు పెడుతున్నారనమాట బాబుకి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇస్తూ ఫొటోస్ దిగుతున్నారు ఇప్పుడు. ఇంక ఇదండి వీడియో. బారసాల ఫంక్షన్ అయితే అయిపోయింది. ఫంక్షన్ తర్వాత ఇంకా వచ్చిన గెస్ట్లందరికీ స్నాక్స్ పెట్టారనమాట. ఇంకా అందరూ స్నాక్స్ అయితే తీసుకుంటున్నారు. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసాక మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేశానండి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. కర్రీ మాత్రం మామూలుగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగానైతే ట్రై చేయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. నేను ఇక్కడ బ్లాక్ వంకాయలు తీసుకున్నాను. వాటిని బాగా వాష్ చేసేసుకొని ఈ విధంగా 2 వైపులా కట్ చేసుకుంటున్నాను. చివరి వరకు కాడ వరకు కట్ చేసుకోవాలండి, అప్పుడే బాగా ఉడుకుతుందన్నమాట వంకాయ. ఇంకా ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని
ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని సాల్ట్ వేసేసుకొని సాల్ట్ వాటర్లోకి కట్ చేసుకున్న వంకాయల్ని యాడ్ చేసేసుకోవాలి. లేదంటే వంకాయలు నల్లగా అయిపోతాయి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల బాగుంటాయి అన్నమాట. ఇంకా వంకాయలన్నీ కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి గుప్పెడు పల్లీలు, గుప్పెడు నువ్వులు యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 4 జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీరా యాడ్ చేశాను. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 2 ఇంచుల వరకు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. నా దగ్గర లేదు, అందుకనే వేయలేదు. కొబ్బరి పొడి యాడ్ చేశాను, అందుకనే అది వేయించలేదన్నమాట. ఇంక ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇవి ఒకసారి ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం, నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ కారం వేసాను, 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే 1 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేశాను. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, ఒక పెద్ద సైజు ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్గా మిక్సీ చేసుకోవాలి. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకుంటున్నాను. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయల్లోకి ఈ స్టఫింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా వంకాయలు తీసుకొని వాటర్ అంతా పిండేసాను. ఇంకా దాంట్లోకి ఈ మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వంకాయ లోపల బాగా స్టఫ్ చేసుకోవాలి. 4 వైపులా కూడా బాగా పట్టించాలన్నమాట. ఈ విధంగా అన్ని వంకాయలకి ఇదే విధంగా మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయొద్దు, ఎక్కువగా వేస్తే పేస్ట్ అనేది అందులో ఉండదన్నమాట, జారిపోతుంది. ఈ విధంగా గట్టిగా ఉంటేనే పేస్ట్ బాగుంటుందన్నమాట వంకాయ లోపల. ఇదే విధంగా మిగతా వంకాయలన్నీ స్టఫ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఈ గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి, టేస్ట్ బాగుంటుంది కర్రీ. దాంట్లోకి 1 టీ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేశాను. అలాగే ఒక బిర్యానీ ఆకు, 4-5 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకున్నాను. అలాగే స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకున్నాను. ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని ఈ వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలకి వాటర్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది చిట్లుతుంది, అందుకనే మూత పెట్టేసుకొని 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూస్తే వంకాయలు కొంతవరకు సాఫ్ట్గా అయిపోయాయి. ఈ విధంగా టర్న్ చేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా అనేది వంకాయ ముక్కలకి పట్టుకొని కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మిగతా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మసాలా పేస్ట్ అంతా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్టు పచ్చిదే కాబట్టి ఇది నూనెలో ఫ్రై అయితేనే కర్రీ బాగుంటుంది. ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 2 మినిట్స్ మీడియం టు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిపోయింది, చూసారా మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది. వంకాయలు కూడా 70% ఉడికిపోయాయన్నమాట. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట, అప్పుడే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్పు మాత్రమే యాడ్ చేశాను, ఎక్కువగా వేయలేదు. ఎందుకంటే వంకాయలు చాలా ఉడికిపోయాయి, ఇంకా వాటర్ ఎక్కువ వేసేస్తే నుజ్జు నుజ్జు అయిపోతాయి అన్నమాట. వంకాయలు తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు.
ఇంకా కొంచెం వాటర్ వేసుకొని 2 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. మొత్తం అంతా బాగా మిక్సీ వేసేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు సిమ్లో మగ్గించుకుంటే సరిపోతుందండి. చూసారా, గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చపాతీ, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ రెసిపీ అండి. మామిడి పండ్ల పానకం అండ్ అట్లు రెసిపీ చాలా బాగుంటుంది. ఆ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఈ రెసిపీ కోసం 1/2 kg వరకు మామిడి పళ్ళను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్లో వేసుకొని 1/2 an hour ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల మామిడి పళ్ళలోని వేడంతా వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా అలాగే అట్ల కోసం రేషన్ రైస్ని అయితే నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఈ రైస్ని 3 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. అట్లు బాగా వస్తాయి. మీరు కావాలంటే బియ్యం పిండితో కూడా అట్లు వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బియ్యాన్ని నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని అయితే అట్లు వేసుకుంటున్నాను. ఇంకా 3 hours నానిపోయాయి రైస్. ఇంకా 3 hours తర్వాత రైస్లోని వాటర్ అంతా వంపేసుకొని ఇంకా కొంచెంగా రైస్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను. ఈ విధంగా సరిపడినంత రైస్ని వేసుకొని దాంట్లోకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా పిండిలాగా చాలా ఫైన్గా రావాలన్నమాట. దోశ పిండిలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే అట్లు చాలా బాగా వస్తాయి పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగతా రైస్ను కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకుంటూ ఫైన్గా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండినంతా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్సీ వేసుకోవాలి. ఈ పిండి దోశ పిండి కంటే పల్చగానే ఉండాలి. ఎందుకంటే మనం అట్లు వేసుకుంటున్నాం కాబట్టి పిండి పల్చగా ఉంటేనే అట్లు పర్ఫెక్ట్గా స్మూత్గా దూదిలాగా వస్తాయన్నమాట. ఇంకా పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పానకం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మామిడి పండుని అయితే కట్ చేయని అవసరం లేదండి. దాన్ని కాసేపు చేతిలో పిండుకొని ఈ విధంగా పిండేసుకుంటే సరిపోతుంది. ఇది మిక్సీ పట్టుకుంటే జ్యూస్ లాగా అయిపోతుంది, అంత టేస్ట్ ఉండదన్నమాట. ఈ విధంగా చేత్తోనే జ్యూస్ అంతా పిండేసుకోవాలి గిన్నెలోకి. ఈ విధంగా నీట్గా పండులోని జ్యూస్ అంతా తీసేసుకొని చేత్తోటే ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చేత్తోనే స్మాష్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్సీ చేసుకోవాలి. మీకు ఈ పండు స్వీట్ సరిపోతే ఇంకా షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. స్వీట్ తక్కువగా ఉంటే కనుక 2 spoons వరకు షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు 1 spoon వరకు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేశాను. అలాగే ఒక 2 ఇలాచీలను కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఈ కొబ్బరి పొడి అలాగే ఇలాచీలు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పండు స్వీట్నెస్ కొంచెం తక్కువగా ఉందన్నమాట, అందుకనే 2 spoons వరకు షుగర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలిసే వరకు మిక్సీ వేసుకోవాలి. ఒక 2 minutes అయితే ఈ విధంగా మిక్సీ వేసుకుంటే చక్కెర కూడా కరిగిపోయి ఇదంతా బాగా మిక్స్ అయిపోతుంది.
ఇంకా పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అట్లు ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానిందనమాట. ఇంకా దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ పిండి కంటే పల్చగా మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పల్చగా ఉంటేనే అట్లు బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా వేడి చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఆనియన్ని ఈ విధంగా సగానికి కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడిగా ఉంటేనే అట్లు బాగా వస్తాయన్నమాట, అంటుకోకుండా. ఇప్పుడు ప్యాన్ పైన పిండిని తీసుకొని సరిపడా అట్టులాగా వేసేసుకోవాలి. దోశలాగా గరిటెతో స్ప్రెడ్ చేయొద్దండి, జస్ట్ పిండిని అలాగా వేసేస్తే అదే స్ప్రెడ్ అయిపోతుంది. మూత పెట్టుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి పైన ఆయిల్ అప్లై చేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం ఉడికితే సరిపోతుందండి, అట్టు రెడీ అయిపోతుంది. ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా మళ్ళీ ప్యాన్ పైన ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని పిండిని వేసిన ప్రతిసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అడుగుకి పిండి వెళ్ళిపోతుందన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల బాగా వస్తుంది. ఇదే విధంగా మనకు కావాల్సిన సైజులో అట్లు వేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకుంటేనే ఇవి సాఫ్ట్గా బాగా వస్తాయన్నమాట. ఇంకా రెండు వైపులా ఆయిల్ వేసుకొని రెండు వైపులా 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా బాగా వస్తాయి అట్లు. చూసారా ఎలా ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుందో. ఇదే విధంగా పిండిని అంతటిని కూడా అట్లుగా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. విధంగా బియ్యం పిండి అట్లే కాకుండా గోధుమ పిండితో కూడా అట్లు వేసుకోవచ్చండి. ఈ విధంగా అట్లు కాకుండా ఇంకా చపాతీ పూరితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే అట్లు వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంతేనండి వీడియో. ఇంకా మేమైతే ఈ టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బూందీ లడ్డు రెసిపీ అయితే షేర్ చేశానండి. రెసిపీ చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ బూందీ లడ్డూలు చక్కెరతో కాకుండా బెల్లంతో ప్రిపేర్ చేశానండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెమే ప్రిపేర్ చేస్తున్నానండి, అందుకనే 1 కప్పే తీసుకున్నాను. చిటికెడు వంట సోడా యాడ్ చేసుకొని విస్కర్తో కానీ చేయితో కానీ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి.
పిండిని మరి గట్టిగాను కలుపుకోవద్దు, అలా అని మరి మెత్తగాను కలుపుకోవద్దండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ చేసుకుంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకున్నాను. గీ వేడైన తర్వాత దాంట్లోకి కిస్మిస్లు, జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మీకు కావాల్సినన్ని వేసుకోండి. కిస్మిస్లు, జీడిపప్పులు అయితే ఫ్రై అయిపోయాయండి. వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ చాలా హీట్ అయింది. చూడండి, పిండి వేయగానే పైకి వచ్చేస్తుంది. చాలా హీట్ అయిపోయింది. ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని ఇలా ఒక జాలిగరిట తీసుకొని దాంట్లోకి అయితే పిండి ఈ విధంగా వేసేసుకున్నాను. చూసారు కదండి, ఇలా కొడితే అదే పడిపోతుందన్నమాట. గరిటెని పైకి పెట్టుకుంటే తోకలు వచ్చేస్తాయి. ఇలా కిందికి పెట్టుకొని వేసుకుంటే బూందీ రౌండ్గా ముత్యాల్లాగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఈ బూందీని కారం బూందీలాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవద్దండి. సాఫ్ట్గానే ఉండాలి బూందీ లడ్డూకి. అప్పుడే బూందీ లడ్డూలు సాఫ్ట్గా జ్యూసీగా బాగా వస్తాయి. ఇంకా ఫ్రై అయిపోయిన బూందీని తీసేసుకొని జాలిగరిటని క్లీన్ చేసుకోవాలండి. వేసిన ప్రతిసారి బ్యాక్ సైడ్ క్లీన్ చేసుకొని వేసుకుంటే బూందీ తోకలు లేకుండా రౌండ్గా బాగా వస్తుంది. ఇదే విధంగా వేసిన ప్రతిసారి వెంటనే వేయకుండా ఆయిల్ కొంచెం హీట్ చేసుకున్న తర్వాత వేసుకోండి. మనకి ఇక్కడ బూందీ లడ్డు స్వీట్ షాప్లో లాగా పర్ఫెక్ట్గా రావాలంటే బూందీని ఎక్కువసేపు ఫ్రై చేసుకోకుండా జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. అలాగే గరిటని పైకి పెట్టుకోకుండా కిందికి పెట్టుకొని బూందీ వేసుకుంటే తోకలు లేకుండా రౌండ్గా బాగా వస్తుంది. ఇంతేనండి, ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. బూందీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కప్పు శనగపిండికి 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకున్నానండి. మీరు స్వీట్ కొంచెం తక్కువగా కావాలనుకుంటే 3/4 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి టర్న్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇది ముదురు పాకం రావద్దండి, లేత పాకం వస్తే సరిపోతుంది. ఈ విధంగా మధ్యలో బ్రేక్ అయిపోవాలన్నమాట. పాకం అయితే వచ్చేసింది. దీంట్లోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని అంతా కూడా వేసేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. ఈ బూందీ అంతా కూడా ఆ బెల్లం పాకాన్ని పీల్చుకుని సాఫ్ట్గా జ్యూసీగా అయ్యే వరకు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇదంతా బాగా మిక్సీ చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని బాగా మిక్సీ చేసుకోండి. ఇక్కడ నేను నెయ్యితో సహా వేసేసానండి. మీకు కావాలంటే ఇంకో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంక ఎక్స్ట్రా నెయ్యి ఏం యాడ్ చేయట్లేదు. ఇదంతా మిక్సీ చేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూసారు కదండి, బూందీ మొత్తం బెల్లం పాకాన్ని పీల్చుకొని చాలా సాఫ్ట్గా జ్యూసీగా రెడీ అయిపోయింది. చూడండి, చూస్తున్నారు కదండి, చూస్తుంటే మీకే తెలుస్తుంది ఎంత జ్యూసీగా ఎంత బాగా రెడీ అయిందో. ఇది పూర్తిగా చల్లారక ముందే లడ్డూలు అయితే చుట్టేసుకోండి. పూర్తిగా చల్లారితే లడ్డు చుట్టుకోనికి రాదన్నమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీకు కావలసిన సైజులో లడ్డూలు అయితే చుట్టుకోండి. మీరు కావాలంటే చేతికి నెయ్యిని అప్లై చేసుకొని లడ్డూలు చుట్టుకోండి.
చూడండి ఎంత బాగా వచ్చిందో లడ్డు. తప్పకుండా నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్ లడ్డు అయితే వస్తుంది. ఇంట్లోనే చాలా ఈజీగా స్వీట్ షాప్లో లాగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చక్కెరతో కాకుండా బెల్లంతో ప్రిపేర్ చేశాను కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటాయి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. చూడండి లడ్డూలన్నీ ప్రిపేర్ చేశాను, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. చూస్తున్నారు కదండి లడ్డూలు చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూసాక మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆలూ పరాటా ప్రిపేర్ చేశానండి. చాలా ఈజీగా టేస్టీగా పిల్లలు ఇష్టంగా తినే విధంగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించానండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను ఇక్కడ 5 ఆలు తీసుకున్నాను. ఆలుని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతాయి, మళ్ళీ పర్ఫెక్ట్గా కూడా ఉడుకుతాయి అన్నమాట. ఇంక ఈ విధంగా కట్ చేసుకున్న ఆలుని కుక్కర్లో వేసుకొని 4-5 విజిల్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకుందాం. దానికైతే నేను ఇక్కడ 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ పర్ఫెక్ట్గా పిండిని కలుపుకోవాలి. పరాటాకి కాబట్టి మెత్తగా ఉండొద్దు అన్నమాట. పిండి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టఫింగ్కి 2 ఆనియన్స్, గుప్పెడు కొత్తిమీర, 4 పచ్చిమిర్చి ఈ విధంగా చాపర్లో వేసుకొని సన్నగా చాప్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలు ఉన్నారు కాబట్టి 4 మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆలు ఉడికిపోయాయి పర్ఫెక్ట్గా. ఆలు పీల్ చేసుకున్నాను. ఈ పీల్ చేసుకున్న ఆలుని ముద్దలు ఏమీ లేకుండా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తోనైనా స్మాష్ చేసుకోవచ్చండి. ఈ విధంగా స్మూత్గా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ జీరా, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే అవేమీ యాడ్ చేయట్లేదు. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కారము, సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. పిండిని ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పరాటాకి కాబట్టి చపాతీకి ఎంత పిండి తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీ పిండిని అయితే తీసుకోవాలి. తీసుకున్న పిండిని ఈ విధంగా కాస్త రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఈ ఆలు స్టఫ్ని పెట్టేసుకొని ఆ చుట్టూ ఆ పిండి మొత్తం క్లోజ్ చేసేయాలన్నమాట. ఈ విధంగా బొబ్బట్లకి చేసుకున్న విధంగా చేసేసుకొని పిండిలో డిప్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఇవి పరాటాలు కాబట్టి చపాతీ పామినట్టు గట్టిగా పానొద్దనమాట. సుకుమారంగా నెమ్మదిగా పామాలి, అప్పుడే బాగా వస్తుంది. లేదంటే స్టఫింగ్ మొత్తం బయటికి వచ్చేస్తుంది.
చూసారండి, ఈ విధంగా స్టఫింగ్ బయటికి వస్తే కొంచెం పొడిపిండి వేసి అద్దుముకొని మళ్ళీ మెల్లిగా పాముకోవాలి. ఇవి మరీ సన్నగా చేసుకోవద్దండి, కొంచెం లావుగానే ఉండాలి. ఈ విధంగా కావాల్సిన సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని బటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. బటర్ వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోవాలి, అప్పుడే లోపల స్టఫ్ అనేది బాగా ఫ్రై అవుతుంది. టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది. హై ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపల స్టఫ్ అనేది అంత ఫ్రై అవ్వదు, దానివల్ల టేస్ట్ బాగుండదు. ఇంతే అండి, ఇదే విధంగా అన్ని పరాటాలు ప్రిపేర్ చేసుకోవడమే. ఈ విధంగా ట్రై చేయండి. ఈవినింగ్ డిన్నర్ టైంలో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఎప్పుడు చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఆలు పరాటాలు. ఇదే విధంగా వేసుకొని రెండు వైపులా బటర్ వేసుకుంటూ ఈ విధంగా బాగా కాల్చుకోవాలి. ఇంతేనండి, పరాటాలు రెడీ అయిపోయాయి. ఇంకా వేడివేడిగా ఈ విధంగా సర్వ్ చేసుకోవడమే. వీటిని ఆవకాయతో, పెరుగు రైతాతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వీకెండ్ వీడియో అండి. వీకెండ్లో మేమైతే సరోజిని మార్కెట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఢిల్లీలో సరోజిని మార్కెట్ ఉంటుంది, అక్కడ అయితే వెళ్ళాము. అక్కడ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, కాస్ట్ ఎలా ఉందా అనేది వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ కూడా 100 రూపీసే అన్నమాట. ఇక్కడ ప్రతి ఐటమ్ కూడా చాలా బ్రాండెడ్గా చాలా బాగుంది. మేము ఇంతకుముందు వేరే మార్కెట్స్కి వెళ్ళాం, కానీ ఈ విధంగానైతే లేవన్నమాట. ఇక్కడైతే చాలా బాగున్నాయి, బ్రాండెడ్గా ఉన్నాయి, కాస్ట్లీగా ఉన్నాయి ఐటమ్స్. చూడండి, ఇవన్నీ కూడా 100 రూపీసే. ఇక్కడ ఏం తీసుకున్నా కూడా బ్యాంగిల్స్, చోకర్స్, చైన్స్, నెక్లెసెస్, ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏవి తీసుకున్నా కూడా 100 రూపీసే. చీప్ అండ్ బెస్ట్గా లేవన్నమాట. ప్రొడక్ట్స్ చూడడానికైతే చాలా కాస్ట్లీగా చాలా బాగున్నాయి. రేటు కూడా చాలా తక్కువకే ఉందన్నమాట. చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. చూడండి క్వాలిటీ ఎంత బాగుందో. జస్ట్ 100 రూపీసే అన్నమాట. ఏది తీసుకున్నా కూడా షాప్లో తీసుకున్నట్లుగానే ఉంటాయి. చూడండి, అన్ని రకాలుగా ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి, అన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి, సైడ్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి పిల్లలకి సంబంధించిన బాటిల్స్, టిఫిన్ బాక్సెస్, టీ కప్స్, స్ప్రే బాటిల్స్, అన్ని గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ చాలా బ్రాండెడ్గా చాలా బాగున్నాయి అన్నమాట. క్వాలిటీ అయితే చూడండి, చూస్తుంటే తెలుస్తుంది కదండి. చీప్ అండ్ బెస్ట్గా లేవన్నమాట. క్వాలిటీ అయితే నెంబర్ 1గా ఉన్నాయి. 100 రూపీస్కి ఒకటి అన్నమాట. అన్నీ 100 కాదండి, ఐటమ్ని బట్టి కాస్ట్ ఉందన్నమాట. చూడండి, చాలా బాగున్నాయి. ఇక్కడ వాచెస్ ఉన్నాయన్నమాట. అన్ని రకాల వాచెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అవి కూడా 100 నుండి స్టార్ట్ అన్నమాట కాస్ట్. పిల్లల వాచెస్ అయితే 100 రూపీస్కి ఒకటి అన్నమాట. చాలా బాగున్నాయి క్వాలిటీగా. ఇంకా వాచెస్ తీసేసుకున్నాము. స్మార్ట్ వాచెస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంక పక్కనే టాయ్స్ ఉన్నాయి. టాయ్స్ కూడా 100 రూపీస్, 150 అలా ఉన్నాయన్నమాట. ఈ స్లేట్స్ అయితే 100 రూపీస్కి ఒకటి, మ్యాజిక్ స్లేట్స్ మా పిల్లలు తీసుకున్నారు. ఇంకా ఇక్కడైతే అన్నీ 100 రూపీస్కి ఒక టీ షర్ట్స్ అవి ఉన్నాయన్నమాట. చూడండి, క్యాప్స్ ఇవి కూడా 100 రూపీసే.
ఇక్కడ ఢిల్లీలో ఎండలు అయితే చాలా విపరీతంగా ఉంటాయి. చలి ఎంత ఎక్కువగా ఉంటుందో ఎండ వేడి కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా అందుకనే పిల్లలకైతే సమ్మర్ క్యాప్స్ తీసుకున్నాము. చాలా వేడి ఎండగా ఉందన్నమాట. ఇంకా వాళ్ళ డాడీ కూడా క్యాప్ తీసుకున్నారు. చూడండి అన్నీ 100 రూపీస్కి ఒకటే. ఇంకా ఇక్కడ ఫుట్వేర్ ఉంది, లేడీస్ ఫుట్వేరు అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. షూస్ వెస్టర్న్ కానీ ఫ్లాట్స్ హీల్స్ అన్ని రకాలుగా ఉన్నాయి. అన్నీ 150 200 100 అలాగ ఉన్నాయన్నమాట. ఇంకా మా ఆయన అయితే బ్యాగ్ ముందుకు వేసుకున్నారు. ఎందుకంటే ఢిల్లీలో ఈ మార్కెట్స్లలో రష్ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ఇంకెవరు ఏమీ నొక్కేసిండ్రనం అన్నది కూడా తెలియదు. ఆ విధంగా ఉండటం వల్ల దొంగలు కూడా చాలా ఎక్కువగానే ఉంటారనమాట. ప్యాకెట్లో పెట్టుకున్న ఫోన్ కానీ పర్స్ కానీ ఈజీగా వెనక నుండి తీసేసుకొని వెళ్ళిపోతారు కనిపించకుండా. లాస్ట్ టైం అలాగే జరిగింది. అందుకనే మా ఆయన అయితే అన్ని ఫోన్స్ అన్ని బ్యాగులో పెట్టుకొని ముందుకైతే వేసేసుకున్నారు. ఇక్కడ మెన్స్ ఫుట్వేరు లేడీస్ ఫుట్వేర్ ఉంది చూడండి. క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. షాప్లో తీసుకున్న విధంగానే ఉన్నాయి. రేట్స్ కూడా వాటికి తగ్గట్టుగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ అన్ని రకాల కుర్తాసు టాప్స్ కాటన్ వేర్ అన్నమాట. మొత్తం సమ్మర్ వేరు చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్ మొత్తం ఒకే రేట్లో ఉంది. 500 600 650 అలాగా. ఇవైతే 600 500లో ఉన్నాయి. ఇంకా టాప్స్ అయితే 300 కోట్ అన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ పిల్లల సమ్మర్ వేర్ ఉంది. ఇవి 150కి 1 పీస్ అన్నమాట. చూడండి క్వాలిటీ ఎంత బాగుందో. చూడడానికి షాప్లో తీసుకున్న విధంగానే చాలా బాగుంది క్వాలిటీ కూడా. మా పిల్లలకైతే ఇంక ఇక్కడ ఈ సమ్మర్ వేర్ తీసుకున్నాను. చూడండి మెన్స్ వేరు లేడీస్ వేరు అన్నీ 200 250 150 ఇవే రేట్స్లో ఉన్నాయన్నమాట. మొత్తం ఇంకా సమ్మర్ కాబట్టి ఫుల్ సమ్మర్ వేర్ అన్నమాట. కాటన్ వేరే ఉంది మొత్తము. ఇంకా మార్కెట్ అయితే ఇక్కడ నుంచి చాలా రష్గా ఉంది. ఇంకా వీడియో ఎంతవరకు కవర్ చేస్తానో తెలీదు. దొంగలు ఉంటారని చెప్పాను కదండి ఆల్రెడీ. ఇంకా ఈ బ్యాగ్స్ అయితే 100 రూపీస్ కోట్ అన్నమాట. చూడండి క్వాలిటీ చాలా బాగుంది. షాప్లో 200 కోటి పడుతుంది. ఇక్కడైతే 100 రూపీస్కి ఒకటే ఉందన్నమాట. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది మార్కెట్. చాలా రష్ అయితే అవుతుంది. ఇంకా మా ఆయన కూలింగ్ గ్లాసెస్ తీసుకుంటున్నారు. తీసుకుంది ఒక సెట్ అయితే అతని దగ్గర ఉన్న అన్ని సెట్స్ ట్రై చేస్తూ ఫొటోస్ తీసుకుంటున్నాడు. ఇంకా చూడండి మేమైతే చాలా మార్కెట్ సగం వరకు మాత్రమే తిరిగామన్నమాట. ఇంకా ఈ వేడికి ఆ జనాలకి ఇంకా తిరగలేకపోయాము. సగం వరకు మాత్రమే వెళ్ళాము. అది కూడా వీడియో కంప్లీట్గా కవర్ చేయలేదు. నేను చెప్పాను కదండి చాలా రష్గా ఉందని. ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చి కూర్చొని ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. ఇంక ఇంటికి వచ్చేసాము. మా వాళ్ళు మోమోస్ తీసుకొచ్చుకున్నారనమాట. మోమోస్ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇక్కడ ఢిల్లీలో. మా వాళ్ళు అయితే తింటున్నారు. ఇంకా మా పిల్లలు తీసుకొచ్చుకున్న ఐటమ్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నారనమాట. ఇవైతే మ్యాజిక్ స్లేట్స్. ఇంక ఇదన్నమాట మేము మార్కెట్ మొత్తం తిరిగి తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఇవి. ఇంకా ఆల్మోస్ట్ సమ్మర్ వేరే తీసుకున్నాను. ఇంకా మా పిల్లలు అయితే తీసుకొచ్చిన డ్రెస్సెస్ అన్ని విధంగా వేసుకుంటూ ట్రై చేస్తున్నారనమాట. ఇంతే కదండి చిన్నప్పుడు మనం కూడా ఇదే విధంగా ఏం తెచ్చుకున్నా ఇంటికి రాగానే వేసుకొని ట్రై చేయడం ఇదో సరదా అన్నమాట. ఇంకా ఢిల్లీ వస్తే మాత్రం తప్పకుండా ఈ సరోజినీ నగర్ వెళ్ళండి, షాప్ చేయండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మా ఆయన కూడా షర్ట్స్ తీసుకున్నాడు. సమ్మర్ వేర్ చాలా బాగున్నాయన్నమాట ఇవి కూడా. ఇంకా ఇదండి వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి.
మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్గానే ఉంటుందండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసాక మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో ఏంటంటే నేను చేసినటువంటి కొన్ని మాక్రామ్ డిజైన్స్ అయితే మీకు చూపిస్తున్నానండి. చూడండి ఒకసారి చూడండి. ఇది వాల్ హ్యాంగింగ్ అన్నమాట. నేనైతే ఈ విధంగా చేశానండి. ఇది వచ్చేసి నేనైతే ఎక్కడా నేర్చుకోలేనండి, నాకు చెయ్యాలనిపించింది. మా వారితో ఫస్ట్ పంజాబ్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చేశారనమాట, హిందీ వాళ్ళు. వాళ్ళ దగ్గర చూసాను, నాకు నచ్చింది, ఇంకా చేయాలనిపించి ఇంకా వెంటనే నేను కూడా చేశానన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి ఇంటి దగ్గర. ఇవి ఇక్కడ చేసినవి చూసారా ఎలా ఉందో. ఇక్కడ చిన్నగా హోల్ లా వస్తుంది అనమాట. దీని లోపల మనము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకొని పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది లుక్. నేనైతే ఇంకా పెట్టలేదన్నమాట, ఇలాగే ఉంది ఇది. ఇక్కడ వచ్చి ఒక స్మాల్ రింగ్ ఉంటుంది. ఇవి వచ్చేసి చూసారా మోతీ అంటారు వీటిని. ఇది వచ్చేసి మాక్రామ్ దాగా అండి, దారము. ఈ విధంగానైతే చేశాను. ఇంకా కింద హ్యాంగింగ్స్ ఇచ్చాను. మనకు కావాలనుకుంటే ఇది ఇంకా లెంత్ ఇంకెక్కువగా కూడా తీసుకోవచ్చు అండి. ఈ ఫ్లవర్స్ అనేవి నేను 3 మాత్రమే చేశాను. కావాలంటే 5 కూడా చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇంకా 2 చేసుకొని డోర్స్ కి మధ్యలో ఉండే డోర్స్ కి సైడ్ కార్నర్స్ కి పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే సింగిల్ గానే చేశాను. వాళ్ళకి తగిలేశాను అనమాట హ్యాంగింగ్ గా. బాగుందా అండి. ఇంకోటి వచ్చేసి ఇదండి, ఈ విధంగానైతే చేశాను. అన్ని డిజైన్స్ ఎలా అంటే ప్రతిదీ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. మనం టైలరింగ్ ఓన్లీ బ్లౌజ్ కటింగ్ ఎలా నేర్చుకొని అయితే డిజైన్స్ అన్ని మనకు నచ్చినవి ఎలా కుట్టుకుంటామో ఇది కూడా అలాగేనండి. ఇది చెయ్యడం ఫస్ట్ కొంచెం వస్తే సరిపోతుందండి. ఇంకా ఏ డిజైన్ కావాలన్నా అది మనమే చేసుకోవచ్చు. ఇంకా అన్ని సేమ్ గానే ఉంటాయి ప్రాసెస్. ఈ విధంగా అండి ఇలా చేశాను. దీనికి కూడా అంతే, చిన్న రింగ్ తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి దాగా అన్నమాట. మీరు కావాలంటే మీకు ఇలా ఈ వీటిలో నేను చూపించే వాటిలో మీకు ఏదైనా కావాలి అని అనిపించినా కూడా నాకు కామెంట్ చేయండి, నేను మీకోసం మళ్ళీ చేస్తాను. ఇది కూడా తక్కువ లెంత్ తీసుకున్నానండి. కావాలంటే ఇంకా ఎక్కువ లెంత్ తీసుకోవచ్చు. ఇలాంటి పాకెట్స్ ఇంకొకటి ఇక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట కింద. నేనైతే సింగిల్ ప్యాకెట్ తోనే చేశాను. ఇది ఎందుకంటే ఫోన్ పెట్టుకోవచ్చు, పెన్స్ ఇంకా ఏవైనా పెట్టుకోవచ్చు అండి. దీంట్లో బాగుంటుంది వాల్ హ్యాంగింగ్. నేనైతే దీంట్లో స్కెచ్ పెన్స్, పెన్స్ అవి అయితే పెట్టేస్తున్నాను, ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పేసి. బాగుందా అండి? బాగుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకోటి వచ్చేసి ఇదన్నమాట. చూసారా ఎలా ఉందో. మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ఖాళీ టైంలో ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, రెడీ చేసుకోవచ్చు మనమే. ఎలా ఉంది చెప్పండి బటర్ఫ్లై? చాలా బాగుంది కదా. ఇవే కలర్స్ అని కాదు, మనకు నచ్చిన కలర్స్ పెట్టుకోవచ్చు అండి. దారం కానీ పూసలు కానీ ఏవైనా సరే మనకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు, నచ్చిన కలర్స్ పెట్టుకోవచ్చు, నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేశాను. ఇది వచ్చేసి మీడియం సైజ్ అన్నమాట రింగు. ఇంకా దీనికైతే ఈ విధంగా మధ్యలో బటర్ఫ్లై ఇచ్చాను. ఇంకా ప్యారెట్ గ్రీన్, ఎల్లో, వైట్ 3 కలర్స్ పూసలు అయితే తీసుకున్నాను దీని లోపల. బాగుందండి. ఈ విధంగా కింద ఇలా ప్యారెట్ గ్రీన్ కలర్ లో మొత్తం హ్యాంగింగ్స్ ఇచ్చేసాను. దీంట్లో కూడా సేమ్ ఇక్కడ వచ్చిన కలర్స్ దీంట్లో కూడా ఇచ్చేసాను. బాగుందా?
బాగుంటే కామెంట్ చేయండి, మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదండి, లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి. ఇంకోటి వచ్చేసి ఇదండి, జూలా అంటారు దీన్ని, ఉయ్యాల, హిందీలో జూలా అంటారు అనమాట. ఇదేంటంటే దీంట్లో టెడ్డీ బేర్ కానీ ఇంకేమైనా పెట్టుకోవచ్చు అండి, మనకు నచ్చినవి. ఇదన్నమాట. ఇంకా కావాలంటే ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రేమ్స్ కి సంబంధించింది కూడా మనకి ఈ 2 వాల్స్ కి మధ్యలో వచ్చే కార్నర్ లో పెట్టుకోవడానికి ఆ విధంగా కూడా చేయొచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇంకా అది కూడా నేను కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను మీకోసం. ఇక్కడ కూడా స్మాల్ రింగ్ తీసుకున్నాను. ఇవి 4 హ్యాంగింగ్ లో తీసేసుకొని ఇంకా కింద 2 రింగ్స్ తీసుకున్నాను అనమాట. బ్యాక్ సైడ్ ఒక రింగ్, కింద సైడ్ ఒక రింగ్, 2 మీడియం సైజ్ రింగ్స్. ఇది వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నాను. ఇంకా దాగా కూడా వైట్ అండ్ బ్లూ, ఈ మోతి కూడా వైట్ అండ్ బ్లూలోనే తీసుకున్నాను. ఈ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనుకోవచ్చు. మెజర్మెంట్స్ ఇంత తీసుకోవాలి అని ఏం లేదండి. మనకు ఎంత లెంత్ కావాలి అని అనుకుంటామో అంత లెంత్ వరకు అల్లుకోవచ్చండి. ఇంకా అందులో ఈ దారం అనేది అయిపోయినప్పుడు మళ్ళీ జాయింట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే చిన్న అగ్గిపుల్లతో కొంచెం అంటించాలి, దానికి అంటిస్తే సరిపోతుందండి. రెండింటికి అంటించి జాయింట్ చేసేస్తే సరిపోతుందండి, అంటుకుంటుంది. ఇంకా నువ్వు లాగినా రాదు, ఇదంతా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. దీంతోనే పెద్ద పెద్ద చిన్నపిల్లలు ఊగేటటువంటి ఇలాంటి జూలలు కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇలాంటి రింగ్స్ పెద్దవి నా దగ్గర లేవు, అందుకని నేనైతే చేయలేదు. ఫ్యూచర్లో చేద్దాం. ఇదండి, ఈ విధంగానైతే చేసుకున్నాను. దీనికి కూడా చాలా డిజైన్ తీసుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి నేను ఇక్కడ పైన డిజైన్ చేయలేదు కదా, ఈ పైన వరకు కూడా డిజైన్ చేసుకోవచ్చు కావాలంటే. ఇదండి, దీంట్లో మనకు నచ్చిన బొమ్మని ఈ విధంగా పెట్టుకొని వాళ్ళకి తగిలేసుకుంటే సరిపోతుందండి. వాల్ హ్యాంగింగ్ చూసారా ఎలా ఉందా? ఇదన్నమాట. బాగుందా? చాలా బాగుంది కదండి. ఇది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్. మా పిల్లల కోసం చేస్తానండి. ఇంకా డైలీ ఆడుకుంటారు దీంతోనే స్కూల్ నుండి వచ్చిన తర్వాత. చూసారా 2 కలర్స్ తీసుకున్నాను. దీనికి ఇలా చిన్నగా హ్యాంగింగ్ వేసుకోవడం చిన్నగా తీసుకున్నాను. దీనికి కూడా ఇది ఓపెన్ చేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ చిన్న బటన్ లాగా ఈ దారంతోనే పెట్టాను అనమాట. నేను కింద చిన్న హ్యాంగింగ్ ఒకటి ఇచ్చేసాను. చూసారు, మనం కూడా క్యారీ చేయొచ్చు అండి. దీంట్లో ఏవైనా పెట్టుకోవచ్చు, పడిపోవడం ఉండదు, ఏమీ ఉండదు. చాలా బాగుంటుందండి. ఈ విధంగానైతే చేశాను. చాలా ఈజీ అండి ఇది చేయడం కూడా, చాలా ఈజీ. కావాలంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకోటి చేస్తాను మీకోసం. కాకపోతే మనకు కావాల్సిన జస్ట్ ఈ దారాలేనండి. ఈ దారాలు, ఈ పూసలు ఉంటే సరిపోతుంది. ఇంకెలాంటి డిజైన్స్ అయినా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా, బయటికి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే అన్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. వాల్ హ్యాంగింగ్స్ కానీ, ఫ్లవర్ బొకేస్ కానీ, ఇంకా ఈ చాబీ స్టాండ్స్, చాబీ తలిగేసుకునే స్టాండ్స్ అవి కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ లేవు. ఇలా పైన సెంటర్ లో కార్నర్ కి తగిలేసుకుంటాం కదండి, మధ్యలో బల్బ్ పెట్టుకొని, అలాంటివి కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను అది కూడా చేశాను. అది ఇప్పుడు లేదు, ప్రస్తుతం ఇక్కడ ఇంటి దగ్గర ఉంది. ఎలాంటివైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి, ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇది ఫ్లవర్ బొకే లాగా అన్నమాట. దీంట్లో ఫ్లవర్స్ పెట్టేసుకుంటే ఇలా కిందికి ఉండే ఫ్లవర్స్ లుక్ మాత్రం మామూలుగా ఉండదు. చూసారా, వీటిని డోర్స్ కి అటు ఇటు 2 వైపులా హ్యాంగింగ్ వేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది లుక్ మాత్రము. నేనైతే ఇలా మధ్యలో డోర్ కు వేసేసానండి, అటు ఇటు సైడ్ కి. చూసారా ఎలా ఉన్నాయో? ఇలా చేశాను 2.
కాకపోతే ఈ రెండు సేమ్ కలర్ తీసుకున్నాను కానీ ఇక్కడ కలర్ సరిపోలే అనమాట. అందుకని ఇంకా వేరే కలర్ వేసాను, ఈ కలర్ లేదని చెప్పి. ఇంటి దగ్గర ఉంటే ఏది కావాలంటే అది వెళ్ళి తీసుకొని రావచ్చు. మేము ఉన్న ప్లేస్ లో అయితే వెళ్ళలేమండి. ఇంకా అందుకని ఒకేసారి తీసుకొని వచ్చినా ఇంకా సరిపోలేదు, దానివల్ల ఈ కలర్ అడ్జస్ట్ చేసేసాను అనమాట. కానీ లుక్ మాత్రం చాలా బాగుంది. చూసారా ఎలా ఉన్నాయో? నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, కామెంట్ చేయండి అని. ఎందుకంటే మీరు కామెంట్ చేసి లైక్ చేస్తేనే కదండి వీడియో ముందుకు వెళ్ళేది. వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, దానివల్ల వీడియోస్ ముందుకు వెళ్ళడం లేదండి. ఆ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను మీకోసం. వీటితో పాటు ఇంకోటి ఉందండి, చూపిస్తాను రండి. చూస్తున్నారా? ఇదండి. దాన్ని ఇంకా మళ్ళీ తీయడం ఎందుకులే అని చెప్పేసి మీకోసం అలాగే చూపిస్తున్నానండి. చూసారా? ఈ విధంగా తీసేస్తున్నాను. ఇక దీనికి వచ్చేసి వినాయకుడి ఫేస్ అన్నమాట. 3 ఫేసెస్ అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా ఈజీ అండి చేయడము. చూడడానికే కష్టంగా అనిపిస్తుంది, చేస్తే మాత్రం చాలా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఆకులు అన్నమాట, ఇవి లీవ్స్. గ్రీన్ కలర్ లేదు నా దగ్గర, అందుకనే ఇంకా పింక్ కలర్ తోని అడ్జస్ట్ చేశాను. కానీ బాగానే ఉంది లుక్ మాత్రము. చూసారా? ఈ విధంగానైతే ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మనమే. బాగుంటే తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోకండి. కావాలంటే మీకోసం మళ్ళీ చేస్తాను. ఓకే అండి, ఇదండి వీడియో. నేను చేసినటువంటి మాక్రమ్ డిజైన్స్ మీకు నచ్చాయా? నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కూడా కావాలి అంటే చెప్పండి, నేను డెఫినెట్గా మీకోసం మళ్ళీ ఒక వీడియోనైతే చేస్తాను. అవి రెడీ చేస్తున్నప్పుడు వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇవే కాకుండా నేను స్వెటర్ క్యాప్స్ కూడా చేశానండి, చిన్నపిల్లలవి. అవైతే ఇప్పుడు లేవు ప్రస్తుతానికి, వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా అవి కావాలంటే స్వెటర్ డిజైన్స్ కూడా నేను చేస్తాను, కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, మీకోసం చూపిస్తాను చేసి మళ్ళీ. ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే మా ఓని ఎంటికలు తీసినాము. ఈ ఎంటికల వీడియోనైతే మీకోసం షేర్ చేస్తున్నా. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. ప్లీజ్ వీడియోని చూసినప్పుడు కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముచ్చట ఏంటంటే ఎంటికలు అయితే అమ్మవారి దగ్గర తీస్తున్నాము. మా పక్కూల్లో అమ్మవారు ఉంటుంది, ఆ అమ్మవారి దగ్గరనైతే తీస్తున్నాము. ఇక 5 కడలు తీసుకొని పోవాలా. 5 కడలు 5 మేకలు అన్నమాట. ఇక ఆ కడలు అయితే మా వాళ్ళు రెడీ చేస్తారు. ఇక నడుచుకుంటూ పోవాలా పక్కూరు దాకా. అందుకని ఇక తొందరగా పోదామని చెప్పి ఫాస్ట్గానైతే రెడీ చేసిర్రు. ఇక చూడుర్రి, ఇది ఇంటి మైసమ్మ అంటారు. ఇంటి మైసమ్మని మంచిగా ఊదిచ్చి ఇక కడలు ఊదిచ్చి పెట్టిర్రు. ఇక అమ్మవారికి ఓడిబియ్యం కూడా పోయాలా. అందుకని ఇక ఓడిబియ్యం కూడా కలిపి అమ్మవారికి తీసుకోవాల్సిన అన్నీ రెడీ చేసి పెట్టిర్రు. ఇక ఇప్పుడైతే మేకలు జర్దా పడుతుర్రు అన్నట్టు. ఇక ఈడ మైసమ్మ దగ్గర జర్దా పట్టి మళ్ళా ఆడ అమ్మవారి దగ్గర కూడా జర్దా పడతారు. ఇక మేకలన్నీ జరతిచ్చినాయి. ఇక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము. ఇక మా వాళ్ళందరూ బోనాలు ఎత్తుకున్నారు. ఇక దేవుని దగ్గరికి అయితే నడుచుకుంటూ పోవాలా. ఇక పోతున్నాము, చూడండి.
పోయేదారిలో 5 చేతుల అవ్వ ఉంటుంది. ఇంకా అమ్మ దగ్గరనైతే కొబ్బరికాయ కొట్టుకొని పోతున్నాము. ఇక మొత్తానికైతే టెంపుల్కి వచ్చేసినాము. ఒడ్డటవ్వ టెంపుల్ అన్నట్టు ఇది. ఇక ఈయనైతే ఏం చేస్తాము, ఇక ఏమేం చేస్తాము అన్నది చూడండి. గాడికి పోయి అందరినీ పైకి ఎక్కి ఇక చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి చుట్టూ 5 చుట్లు అయితే తిరిగేసినాము. ఇక తిరిగిన తర్వాత ఇక అమ్మవారు ఇట్లున్నారు చూడండి. ఇక వెండి తొట్లే, ఇంకా పూలతోని తొట్లే, పూలమాలలు అన్నీ వేసి ఇక అమ్మకు అన్నీ వేసిన తర్వాత ఇక ఓడిబియ్యం అయితే పోస్తున్నాము చూడండి. అలా ఇష్టం మన మన నాన్న జంట కట్టుకోయ్యా పోతున్నా పబ్బియ్యం పోయింది చిల్లర ఇచ్చింది అంటున్నా నేను తింటున్నా ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక అమ్మవారికి చేయాల్సినవి అయితే అన్నీ చేసేసినాము. ఇక ఇప్పుడైతే ఎంటికలు తీస్తున్నాము చూడుర్రి. మావాడైతే మస్తు ఏడిచిండు పాపం. ఇక చూడుర్రి ఫ్రెండ్స్, ఇక మేనమామ తీస్తాడు మా దాంట్లోనైతే ఎంటికలు. ఇక గొర్రెల కత్తెరతోనైతే తీపిస్తారు ఫస్ట్ 5 కత్తెరలు. ఇక ఆ కత్తెరనైతే మస్తు మొండి కత్తెర ఉన్నది, అస్సలు కట్ చేయనీకి రాలేదు. ఇక మా వాడైతే పాపం మస్తు ఏడుస్తున్నాడు. ఇక స్టార్ట్ చేయంగానే ఆడ ఏడుపు కూడా స్టార్ట్ చేసిండనమాట. ఇక తీసిన దాకా కూడా ఆపలేడు. ఇక మా వాడైతే మస్తు కష్టపడి 5 కత్తెరలు అయితే కత్తరించిండు ఆ కత్తెరతోటి. ఇక మిగతా అన్నీ మంగళ కత్తెరతోనే కత్తరించిండు. ఇక ఫైనల్గా ఎంటికలు తీసుడు అయితే అయిపోయింది. ఇక మళ్ళీ ఒకరోజు ఈ మొత్తం ఎంటికలన్నీ తీసేస్తారన్నట్టు. ఇక మావాడైతే మస్తు ఏడ్చిండు పాపం. ఇక స్నానం కూడా చేయించినాము. ఇక ఎంటికలు తీసినందుకు ఇక మేనమామ కట్నం అయితే పెడుతున్నా. ఇక మావాడైతే కాళ్ళు మొక్కుతున్నాడు.
ఇక మా వాళ్ళందరూ మస్తు ఆకలి మీద ఉన్నారు అన్నట్టు. ఇక అందరూ నైవేద్యం తీసుకుపోయినాము. ఆ నైవేద్యం అయితే అందరు మంచిగా కొంచెం తింటుర్రు అన్నట్టు. ఇక ప్రసాదము ఇక రిటర్న్ అయిపోయినాము. ఇక మళ్ళీ నడుచుకుంటూనే పోవాలి. ఇక ఎంటికలు తీసినాం కాబట్టి మా అమ్మోళ్ళు అయితే ఇక ఓడి బియ్యము బట్టలు తీసుకొని వచ్చిర్రు. ఇక ఓడి బియ్యం పోసి బట్టలు పెడతారు అన్నట్టు. ఇక దానికోసం అయితే ఓడి బియ్యం కలుపుతున్నారు. ఇక మా అత్తమ్మకు కూడా వాళ్ళ పుట్టింటోళ్ళు బట్టలు ఓడి బియ్యం తీసుకొని వచ్చిర్రు. ఇక వాళ్ళు కూడా బట్టలు పెట్టి ఓడి బియ్యం పోతుర్రు. ఇక చూడుర్రి. ఫోటోనా ఇక ఓడి బియ్యం పోసడం అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు మా ఆడబిడ్డకు మా వాళ్ళకైతే బట్టలు తీసుకొచ్చిన. ఇక వాళ్ళకైతే బట్టలు పెడుతున్నా. ఇంకేంది కొత్త బట్టలు, ఇంకేంది ఇంకేంది ఇంకేంది. చూసిరా ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో అయితే చాలా స్పెషల్గా ఉంటుందండి. వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో చూసాక మీకు ఏమనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే కుట్లు అల్లికలకు సంబంధించిన వీడియో అయితే చేస్తున్నానండి.
నేను కుట్లు అల్లికలు ఏం నేర్చుకోలేదండి. కాకపోతే యూట్యూబ్లో చూసే కొంచెంగా నేర్చుకొని 3 స్వెటర్స్ అయితే అల్లేసాను అనమాట. నాకు తెలిసిన కొన్ని అల్లికలు అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియోని అయితే చేస్తున్నానండి. బేసిక్స్ అన్నమాట. ఈరోజు వీడియో ఏంటంటే స్వెటర్ స్టార్టింగ్ ఎలా చేస్తారు, ఎలా అల్లుతారు అనే దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, బేసిక్ అన్నమాట. నేనైతే దీనికోసం ఈ థ్రెడ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఉలెన్ థ్రెడ్ అన్నమాట. తర్వాత నీడిల్స్. ఈ నీడిల్స్లో చాలా నెంబర్స్ ఉంటాయన్నమాట. నేనైతే ఇప్పుడు తీసుకున్నది 10 నెంబర్ నీడిల్. ఇప్పుడైతే స్వెటర్ బార్డర్ లైన్ ఏ విధంగానైతే స్టార్ట్ చేస్తారు, ఎలా అల్లుతారు అనేది అయితే చూపిస్తానండి. చూడండి. ఇప్పుడైతే ఈ ఉలెన్ థ్రెడ్ని తీసుకున్నాను. ఇవి మార్కెట్లో దొరుకుతాయండి, స్వెటర్కి సంబంధించిన ఉలెన్ అన్నమాట ఇది. దీనినైతే డబల్ లేయర్ తీసుకోవాలి. ఎందుకంటే బార్డర్ లైన్ కాబట్టి స్టార్టింగ్ లైన్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. బార్డర్ లైన్ స్ట్రాంగ్గా ఉంటేనే స్వెటర్ బాగుంటుంది కాబట్టి డబల్ లేయర్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇంకా సరిపడా థ్రెడ్ని అయితే తీసేసుకున్న తర్వాత ఇలా చివరన ఒక 3 అయితే వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా 3 వేసుకోవాలి. ఇప్పుడు ఆ నీడిల్ని ఆ హోల్లోంచి తీసుకోవాలి. ఈ విధంగా హోల్లోంచి తీసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని గట్టిగా లాగితే ముడిపడిపోతుంది అన్నమాట. ఇది బార్డర్ లైన్ కాబట్టి టైట్గానే అల్లుకోవాలి. లూజ్గా అల్లుకుంటే బార్డర్ లైన్ అనేది లూజ్ అయిపోతుంది అన్నమాట స్వెటర్ అల్లే కొద్దీ. అందుకనే బార్డర్ లైన్ స్టార్టింగ్ లైన్ గట్టిగా అల్లుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ని పిడికిల్లోంచి తీసుకొని ఈ డబల్ లేయర్ అనేది బొటన వేలు పైనుండి తీసుకోవాలి. సింగిల్ లేయర్ అనేది చూపుడు వేలు పైనుండి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టార్ట్ చేయాలన్నమాట. ఇది చెప్పే కంటే చూస్తేనే అర్థమవుతుంది. చూడండి ఒకసారి ఏ విధంగా అల్లుతున్నాను అనేది. ఈ డబల్ లేయర్ని ఈ బొటన వేలు పైనుండి తీసుకోవాలి. అది ఒకసారి ఈ విధంగా బొటన వేలు పైనుండి తీసుకోవాలి, ఇంకోసారి కింద నుండి తీసుకోవాలన్నమాట దారాన్ని. అక్కడ చూపుడు వేలుని మార్చట్లేదు, అలాగే ఉంచుతున్నాను. ఓన్లీ బొటన వేలు మాత్రమే కింది వైపు ఒకసారి, పై వైపు ఒకసారి మార్చుకుంటూ ఈ విధంగా దారాన్ని చూపుడు వేలు పైనుండి ఉన్న దారాన్ని ఇలా ఆ నీడిల్ కింద నుండి తీసుకొని ఇలా మధ్యలోంచి లాగితే సరిపోతుందన్నమాట. ఇలా ముడిపడిపోతుంది. చూడండి ఏ విధంగా అల్లుతున్నాను అనేది అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇలా కింద నుండి ఒకసారి, పైనుండి ఒకసారి వేసుకుంటే 2 ముడులు అనేవి పడిపోతాయి అన్నమాట. గట్టి ముడి పడిపోతుంది. ఇలా కిందనున్న దారాన్ని గట్టిగా లాగితే సరిపోతుంది. నాకైతే అసలు అల్లడం రాదనమాట. యూట్యూబ్లో చూసాను. ఇలా అల్లికలకు సంబంధించిన వీడియోస్ తెలుగులో ఉండవు, అన్నీ హిందీలోనే ఉంటాయన్నమాట. నాకైతే అస్సలు అర్థమయ్యేదే కాదు, తల బాదుకునేదాన్ని. అయినా కూడా నేర్చుకోవాలనే ఫ్యాషన్ ఉంటే ఏదైనా చేసేస్తాం కదండి. అదేవిధంగా ఏదో విధంగా అర్థం చేసుకొని, ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా వీడియో చూసుకుంటూ ఈ విధంగా కావలసిన ఐటమ్స్ తెచ్చుకొని నేర్చుకున్నానండి. చూడడానికి కష్టంగానే అనిపిస్తుంది. ఒకసారి 2 సార్లు ఇలా చూస్తూ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. చాలా ఈజీగానే ఉంటుంది. ఇదే విధంగా అల్లుకోవాలన్నమాట. ఈ విధంగానైతే వచ్చేస్తుంది బార్డర్ లైన్. ఇలా పైనుండి ఒకసారి, కింది నుండి ఇంకోసారి
ఈ విధంగా బొటన వేలుని దారానికి రెండు వైపులా వేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ ముడి వేసేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగానే ఉంటుంది, కాకపోతే చూడడానికి మాత్రం కష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా అల్లుకుంటే బార్డర్ లైన్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ కనిపించే నీడిల్ పైన కనిపించే ఆ బార్డర్ లైన్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ సైడ్ అన్నమాట. వెనుక సైడ్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్. ఇదే విధంగా అన్ని ముడులు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా పైనుండి ఒకసారి కింద నుండి ఇంకోసారి వేసేసుకుంటే మనకి డబల్ ముడి అనేది పడిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీగానే ఉంటుంది. మొదటిసారి చూసేటప్పటికైతే చాలా కష్టంగానే అనిపిస్తుంది, చేస్తూ వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా అల్లుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఆ నీడిల్ పైన సర్కిల్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. ఆ సర్కిల్స్ని కౌంట్ చేసుకొని మనకి ఏ ఏజ్ గ్రూప్కి ఎన్ని సర్కిల్స్ వేసుకోవాలి బార్డర్కి అనేది కౌంట్ చేసుకొని బార్డర్ లైన్ అయితే వేసుకుంటారనమాట. ఇంతేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు వీడియో చూసాక ఏమనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసాక మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా నాకు కామెంట్ చేయండి. నాకు తెలిస్తే మాత్రం తప్పకుండా నేను రిప్లై చేస్తానండి. వీడియోని మాత్రం లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.